హాయ్ ఫ్రెండ్స్, మల్టిపుల్ కలర్ పికాక్స్తో మన బ్లౌజ్ డిజైన్ని యారీ నీడిల్తో నార్మల్ నీడిల్తో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మన దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్నీ అన్నమాట. నేను 4 కలర్స్ యూస్ చేసి కుందన్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేశాను. ఒక 15 మినిట్స్ స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఆల్టర్నేటివ్గా అంటే సేమ్ కలర్స్ ఒకే దగ్గర రాకుండా చూసుకో. ఇక్కడ మధ్యలో నేను కొంచెం పెద్దది స్టిక్ చేస్తున్నాను. తర్వాత నేను 2 mm సైజ్ గోల్డ్ బీడ్స్ యూస్ చేసి బార్డర్ని యారీ నీడిల్తో స్టిచ్ చేస్తున్నాను. యారీ నీడిల్తో స్టిచ్ చేయాలనుకున్న వారు ఈ మాదిరిగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా ఎక్కడెక్కడ కావాలో ఇదే మాదిరిగా స్టిచ్ చేసేసుకుందాము. ఇక్కడ కుందన్ చుట్టూ కూడా 2 mm సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ని యూస్ చేసి గ్లాస్ బీడ్స్ని యూస్ చేసి స్టిచ్ చేస్తున్నాను. యారీ నీడిల్తో స్టిచ్ చేయాలన్న వారు ఇదే ప్యాటర్న్ ఫాలో అయిపోతూ మిగతా కుందన్స్ చుట్టూ స్టిచ్ చేసుకోవడమే. ఇక్కడ పైన కూడా నేను 2 mm సైజ్ బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను యారీ నీడిల్తో. తర్వాత మనము ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నాను. నార్మల్ నీడిల్తో స్టిచ్ చేయాలనుకున్న వారు ఒకేసారి బీడ్స్తో స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఎగ్జాక్ట్ షేప్ రావడానికి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టిచ్ చేస్తాం కదా, దానికి బదులుగా ఇక్కడ నేను బీడ్స్ లేసి యూస్ చేస్తున్నాను. మీరు ఒకేసారి బీడ్స్ అన్ని నీడిల్కి ఎక్కించేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా నేను ప్రతి కుందన్ చుట్టూ బీడ్స్ లేసి యూస్ చేసి స్టిక్ చేస్తున్నాను. ఇవి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ డ్రై అయిన తర్వాత ఖచ్చితంగా సపోర్ట్ నాట్స్ అనేవి వేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లో ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత 2 to 3 బీడ్స్కి ఒక సపోర్ట్ నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బార్డర్ కోసం కూడా నేను 2 mm సైజ్ బాల్ లేస్ పెట్టాను, బీడ్స్ లేస్. తర్వాత ఈ లోపల నేను సిల్క్ థ్రెడ్ 2 strands యూస్ చేసి చైన్ స్టిచ్తో ఫిస్తున్నాను యారీ నీడిల్తో. యారీ నీడిల్తో స్టిచ్ చేయాలనుకున్నవారు ఈ ప్యాటర్న్ని ఫాలో అయిపోండి. పైన బాడీ పార్ట్లో ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాం కదా, కింద కూడా అదే థ్రెడ్తో 2 లైన్స్ మాత్రమే వేస్తున్నాను. మిగతాది లోపల డిఫరెంట్ కలర్ యూజ్ చేద్దాము. నేను నార్మల్ నీడిల్తో స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ నెంబర్ 9 తీసుకున్నాను. సింగిల్ స్ట్రాండ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నీడిల్లో పెడితే 2 లైన్స్ అయింది. సో లోపల పార్ట్ అంతా నేను నార్మల్ నీడిల్తో చైన్ స్టిచ్తో ఫిల్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను 2 strands సిల్క్ థ్రెడ్ తీసుకుని లోడ్ స్టిచ్ మాదిరిగా స్టిచ్ చేస్తున్నాను. మనకు నీడిల్లో పెడితే 4 లైన్స్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం నేను 2 strands యూస్ చేసి లోడ్ స్టిచ్ మాదిరిగా కింద నుంచి పైకి దింపుతూ ఫిల్ చేస్తున్నాను. మధ్యలో మనకి చుట్టూ కుందన్స్ వస్తాయి మళ్ళీ. సో మధ్యలో వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. నార్మల్ నీడిల్తో స్టిచ్ చేయాలనుకున్నవారు ఈ ప్యాటర్న్ని ఫాలో అయిపోండి. తర్వాత నేను యారీ నీడిల్తో మనం లోడ్ స్టిచ్ చేస్తాం కదా, అదే మాదిరిగా మధ్యలో ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ పీకాక్ యొక్క బీకి రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్తో ఫిల్ చేశాను. దాని చుట్టూ జరీ థ్రెడ్ యూస్ చేసి బోర్డర్ మాదిరిగా చైన్ స్టిచ్ వేస్తున్నాను.
మీరు ఈ పీకాక్ చుట్టూ పైన కుందన్స్ పెట్టుకొని బీడ్స్ లేస్ పెట్టాం కదా, దాని చుట్టూ కూడా చైన్ స్టిచ్ వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇక్కడ మధ్యలో అంటే మనం ఎక్కడెక్కడైతే వదిలేసామో ఆ ప్లేస్ అంతట్లో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫెదర్స్ కుందన్స్ దగ్గర ఏమో నేను కొంచెం పెద్ద కుందన్స్ స్టిక్ చేస్తున్నాను. ఈ మధ్యలో అంటే ఈ బార్డర్లో 0 సైజ్ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను. సో మనకి ఇంకెక్కడెక్కడ కావాలో ప్రతి ప్లేస్లో ఈ కుందన్స్ అన్నివి స్టిక్ చేసుకోవడమే. మనం కుందన్స్ యూజ్ చేసాం అంటే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసాము అంటే క్లాత్ మీద ఖచ్చితంగా ఇది డ్రై అయిన తర్వాత మీరు బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుంటే చాలా కాలం వరకు ఈ కుందన్స్ అనేవి ఊడకుండా ఉంటాయి. ఆ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనకి హాట్ గ్లూగా మారిపోవడం వల్ల చాలా కాలం వరకు ఉంటాయి. సో ఖచ్చితంగా ఐరన్ చేయడం మర్చిపోకండి. బీడ్స్ లేస్ మీద సపోర్ట్ నాట్స్ వేయడం కూడా మర్చిపోవద్దు. ఇదే ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మీరు ఫుల్గా బ్లౌజ్ నెక్ చుట్టూ డిజైన్ చేసేసుకుంటే మీకు చాలా గ్రాండ్ లుక్ హెవీ బ్రైడల్ డిజైన్ లాగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.